బ్లౌజ్ నా వార్డ్రోబ్లో ఉన్న 5 శారీస్కి అయితే సూపర్గా సెట్ అయిపోయింది అనమాట. సరే చూసుకుందాము ఒకసారి, మొత్తం డీటెయిల్గా చెప్పిస్తాను. ఈ 2 శారీస్ వచ్చేసి నావే అండి. ఇంకా మిగతా ఈ 4 శారీస్ ఏవైతున్నాయో ఇవన్నీ మా మమ్మీవి అనమాట. నేను నా శారీస్కి మా మమ్మీ శారీస్కి ఎట్లా బ్లౌజ్ సిమిలర్గా మ్యాచ్ చేసుకున్నాను అనేది నేను చూపిస్తాను చూడండి ఇప్పుడు. సో ఇది వచ్చేసి నాది ఎంగేజ్మెంట్ శారీ, కంచిపట్టు అనమాట, ప్యూర్ కంచిపట్టు శారీ. చూడండి, ఈ శారీకి బ్లౌజ్ ఇలా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. మామూలుగా అయితే ఇది ఎల్లోయిష్ గోల్డ్ ఉంది కదా, మ్యాంగో ఎల్లో అంటారు అనమాట ఈ కలర్. సో ఈ కలర్ నేను బ్లౌజ్లో స్టిచ్ చేయించుకోకుండా ఓకే డైరెక్ట్గా గోల్డ్ అట్లా పెట్టించుకున్నాను అనమాట. చూడండి ఎంత మంచిగా ఉంది బ్లౌజ్. ఇట్లా స్టిచ్ చేయించుకోవడం వల్ల మనం ఈ శారీకే కాకుండా డిఫరెంట్ శారీస్కి మనం పే చేసుకోవచ్చు. సో ఇది ఒకసారి బ్లౌజ్ కూడా చూడండి, దగ్గర నుంచి చూపిస్తున్నా. ఇది వచ్చేసి డబల్ వర్క్ అనమాట. ఫస్ట్ అయితే బ్లౌజ్ మీద థ్రెడ్ వర్క్ చేయించి పైన ఇట్లా మగ్గం వర్క్ చేయించిన, చాలా బాగుంది. చూడండి ఒకసారి. సో ఇది ఒక శారీ, ఈ శారీకి ఇట్లా బ్లౌజ్ వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి గద్వాల్ శారీ అండి, నాదే. సో ఈ శారీకి ఈ బ్లౌజ్ సెట్ చేసినట్టు ఎంత బాగుంది కదా. గ్యాప్ బార్డర్ చాలా సింపుల్గా ఉంది శారీ, గద్వాల్ ప్యూర్ సిల్క్ ఇది. సో దీనికి ఇలా ఎంత గ్రాండ్ లుక్ వచ్చేసింది కదా. అండ్ గ్రీన్ పింక్ అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అండి. అది ఎన్ని చీరలు ఉన్నా మనసట్ వెళ్ళిపోతుంది అనమాట, అంత మంచి కలర్ కాంబినేషన్స్ ఇది. అండ్ నెక్స్ట్ మమ్మీ శారీస్కి ఎట్లా మ్యాచ్ చేసినారో చూపిస్తే చూడండి. ఎవరైనా అంతే కదా, మనం మమ్మీ శారీ కట్టకుండా ఉండలేము. సో నేను కూడా మ్యాచ్ చేసిన. అండ్ ఇది వచ్చేసి నాకు చాలా ఇష్టం అనమాట. ఇది గద్వాల్ సీకో అనమాట. బ్లాక్ పింక్ కాంబినేషన్ అసలు. అండ్ దానికి చూడండి బ్లౌజ్ అదిరిపోయింది కదా. అసలు నైట్ ఇట్లా రిసెప్షన్స్కి కానీ బర్త్డే పార్టీస్కి కట్టుకుంటే డామ్ షూర్ అండి మీరు మాత్రం అల్టిమేట్గా కనిపిస్తారు. చాలా పర్సనల్గా నాకు నా చీరల కంటే ఈ శారీకి నాకు ఈ బ్లౌజ్ చాలా బాగా అనిపించింది నిజంగా. అండ్ నెక్స్ట్ వచ్చేసి నారంపేట్ పట్టు. ఇది నారంపేట్ పట్టు శారీకి ఇట్లా బ్లౌజ్ అనమాట. సో ఇది నాకు కొద్దిగా ఓకే అనిపించింది అనమాట, మేనేజ్ చేయొచ్చు ఇంట్లో పూజలు ఉన్నప్పుడు అట్లా. అండ్ ఇది వచ్చేసి ప్యూర్ సిల్క్ పళ్ళు కూడా నాకు పింకి వచ్చింది అనమాట. ఇట్లా పళ్ళు కూడా పింకి వచ్చేసింది. సో దీనికి ఇట్లా సింపుల్గా మనం ఇట్లా ఏమన్నా వేరే వాళ్ళ మ్యారేజెస్కి కానీ అట్లా బయటికి వెళ్ళడానికి ఇది బాగా సెట్ అయిపోతుంది అనమాట. మనం ఎంత హైలైట్ అవ్వము, కాకపోతే క్లాసీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. కొన్ని మనము అన్నీ హెవీగా బార్డర్ నుండి కట్టడం ఇష్టం లేనప్పుడు ఇట్లా అయితే ప్రిఫర్ చేసుకున్నాను అనమాట. ఇంకొకటి ఉంటుంది ఇది చూడండి, ఇది గద్వాల్ సీకో ప్యూర్ ట్రెడిషనల్. అండ్ కొన్ని కలర్స్ మన మీద పడితే చూడండి మన ఫేస్ చేంజ్ అయిపోతుంది, అట్లా ఉంటాయి అన్నమాట. సో ఆ సారీ బ్లౌజ్ చూడండి చాలా బాగుంది. అండ్ నేను పిక్స్ అయితే పెట్టడానికి ట్రై చేస్తాను అనమాట, ఒకసారి మీరు కూడా చూడండి. చాలా మంచి కలర్ కాంబినేషన్స్. యాక్చువల్లీ గద్వాల్ సారీ చూపిస్తా చూడండి, ఎంత బాగుంది చూడండి ఒకసారి. ఇది వచ్చేసి గద్వాల్ ప్యూర్ సీకు శారీ అండి, చాలా బాగుంటుంది. అండ్ నేను మా మమ్మీ శారీస్ అని చెప్పినా కదా, మా మమ్మీ కూడా ఒక్క బ్లౌజ్కి ఎన్ని శారీస్ పేరప్ చేసిందో అది కూడా చూపిస్తాయి. ఇప్పుడు మనం అంటే వర్క్ వేసుకుంటాం కానీ మమ్మీ వాళ్ళు అయితే వర్క్ వేసుకోరు కదా ఎక్కువ. సో తను ఎలా మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకుందో చూపిస్తా. సేమ్ ఇదే శారీకి తను ఇట్లా బ్లౌజ్ అనమాట, బెనారస్. చూడండి ఒకసారి, ఇది బెనారస్ నార్సింగ్లో తీసుకున్నాం అనమాట. మీటర్ 700 అలా పడింది అనమాట. సో మంచి శారీస్కి కొంచెం మనం నార్సింగ్లో అయితే మనకు పర్ఫెక్ట్గా దొరుకుతుంది కలర్ కాంబినేషన్ కూడా. సో ఈ శారీకి మమ్మీ ఇట్లా స్టిచ్ చేయించుకుంది అనమాట. బాగుంది కదా, నిండుగా ఉంటుంది అనమాట ఈ కలర్, అంత బాగుంటుంది. సో నెక్స్ట్ ఈ శారీ కూడా ఇలా పేరప్ చేసుకుంటుంది. చూడండి నా బ్లౌజులు పెట్టినా సెట్ అయిపోయింది, మమ్మీ ఇట్లా కుట్టించుకున్నా సెట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ నారంపేట్కి దీనికి యాక్చువల్లీ బ్లౌజ్ ఇచ్చారనమాట, కానీ తను ఇట్లా కూడా పేరప్ చేస్తుంది అనమాట. ఒకసారి మరీ సింపుల్గా కాకుండా కొంచెం ఇట్లా పెళ్ళికి వెళ్ళడానికి అన్నప్పుడు ఇట్లా ప్రిఫర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు చూడండి ఈ శారీ చూడండి ఏమన్నా ఉందా. బ్లాక్ ఫేవరెట్ అనుకునే వాళ్ళైతే సో
మనం మమ్మీ సారీ కట్టడం, మమ్మీ మన చీరలు కట్టకుండా ఉంటుంది, కోర్స్ కడుతుంది. మేమైతే ఇద్దరము అట్లనే తీసుకుంటాం అనమాట, ఏదైనా ఇద్దరికి యూజ్ అయ్యేటట్టే తీసుకుంటాము. సో చూడండి ఇట్లా పేరప్ చేస్తుంది, ఏమన్నా ఉందా కదా. నెక్స్ట్ వచ్చేసి మమ్మీ అయితే మామూలుగా ఒక బ్లౌజ్ స్టిచ్ చేయించుకుంది అనమాట. ఇట్లా చూడండి, ఇట్లా కొలం డిజైన్ అని ఇప్పుడు బాగా ట్రెండింగ్ అయిపోయింది కదా. ఇట్లా బ్లౌజ్ వచ్చేసి ఇట్లా బ్యాక్ సైడ్ ఇట్లా ఉంటుంది, హ్యాండ్స్కి ఒకటి ఇట్లా స్టిచ్ చేయించుకున్నాం అనమాట. సో మెరూన్ బ్లౌజ్ అనేది మమ్మీ వాళ్ళకి ఎట్లా అంటే లైక్ అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు తీసుకున్న శారీస్కి బ్లౌజ్ అయితే పట్టవు కాబట్టి ఇప్పుడు సో ఇట్లా ఒకటి న్యూట్రల్గా ఇట్లా కుట్టించుకుంటే ఏ శారీకైనా మ్యాచ్ అవుతుందని చెప్పి ఇట్లా స్టిచ్ చేయించుకున్నాం అనమాట. మెరూన్ మీద జస్ట్ గోల్డ్ వచ్చేసి చూడండి ఎంత బాగుంది కదా, చాలా బాగుంది. అండ్ ఈ బ్లౌజ్ అయితే మమ్మీకి మేము చిన్న ఉన్నప్పుడు అనమాట ఈ శారీ. ఇది టసర్, గద్వాల్ టసర్ అనమాట. ఇప్పుడు టసర్ రావట్లే కానీ అప్పుడైతే చాలా మంచి కలర్ కాంబినేషన్ అనమాట. ఇప్పటికి బట్ట ఏం అవ్వలేదు. అండ్ ఈ శారీకి బ్లౌజ్ అయితే లేదు, సో ఇట్లా పేరప్ చేసినాం అనమాట. ఇట్లా డిఫరెంట్గా స్టిచ్ చేసుకొని లైక్ ఇట్లా చిన్న చిన్న పూజలు ఉన్నప్పటికీ అని అట్లా పనికి వస్తుంది అని చెప్పి ఇట్లా స్టిచ్ చేయించుకున్నాము. ఇది వచ్చేసి ఆ ప్యూర్ సిల్క్ శారీ అనమాట, వితౌట్ బార్డర్లెస్ శారీస్ అయితే మనం దేనికన్నా స్టిచ్ చేయించుకోవచ్చు. ఇన్కేస్ మమ్మీకి బోర్ కొట్టినా కూడా మనం లాంగ్ ఫ్రాక్ లాగా కానీ లెహెంగా లాగా కానీ కన్వర్ట్ చేసుకోవాలని చెప్పి ఇంకా ఇట్లా తీసుకున్నాం అనమాట. దీనికి వచ్చేసి ఇదే బ్లౌజ్ పేరప్ చేస్తున్నాం. ఎంత బాగుంది కదా అసలు. హల్దీ ఫంక్షన్స్ అప్పుడు కానీ ఇంట్లో ఏమైనా సత్యనారాయణ స్వామి పూజ కానీ ఏదైనా వరలక్ష్మి వ్రతం ఇట్లా ఉన్నప్పుడు చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది. చూడండి, ఇది వచ్చేసి నా రిసెప్షన్ శారీ అండి, ప్యూర్ కంచి పట్టు విత్ గోల్డ్ జరీ వీవింగ్ అనమాట. ఇది అరౌండ్ నాకు బాగానే కాస్ట్ పడ్డది, ధర్మవరంలో నేయించుకున్నాం అనమాట. చూడండి చాలా మంచిగా ఉంది, దగ్గరికి వీవింగ్ చాలా బాగుంది. ఈవెన్ ఒక 1 kg పైనే ఉంటుంది వెయిట్ అయితే. మనకి కొన్ని శారీస్ అనుకుంటాం వెయిట్ ఎక్కువ ఉన్నాయని, కానీ కట్టిన తర్వాత మనకి ఏమీ అనిపివ్వదు అట్లా. చాలా బాగుంది శారీ మాత్రం. సో దీనికి బ్లౌజ్ వచ్చేసి నేను ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను అనమాట. ఇట్లా ఇట్లా స్టిచ్ చేయించుకున్నాను. చూడండి, బార్డర్ కలర్ వచ్చేసి బ్లౌజ్ అండ్ పికాక్లో అక్కడక్కడ గ్రీన్ ఉంది కాబట్టి ఇట్లా నేను గ్రీన్ బీడ్స్ అయితే కింద హ్యాంగ్ చేయించినాను అనమాట. కొంచెం డిఫరెంట్ లుక్ వస్తుంది అని చెప్పి. చాలా బాగుంది కదా. ఇంకా ఇదే బ్లౌజ్ నేను ఇంకోసారి కూడా పేరప్ చేసిన, అది కూడా చూడండి. సో నేను ఏది ఉన్నా సరే ఇప్పుడు వేలు పెట్టి ఒక్కొక్క చీర ఒక్కొక్క మగ్గం వర్క్ బ్లౌజ్ వేసుకుంటే ఇంకా చాలా వాసిపోతుంది అనమాట బిల్. ఈవెన్ మనకు మనసు ఒప్పదు లిటరలీ చెప్పాలంటే. ఆ ఫంక్షన్ వరకు ఓకే కానీ తర్వాత వాటిని చూసినప్పుడు ఇంత డబ్బులు పెట్టినామా అని అనిపిస్తుంది. ప్రతి ఒక్కరు మీరైనా మేమైనా అదే ఆలోచిస్తాం కదా. సో అట్లా కాకుండా నేను మల్టిపుల్ శారీస్కి వచ్చేటట్టే వర్క్ కూడా చూస్ చేసుకుంటాను అనమాట. ఇప్పుడు శారీ కలర్లో ఉన్నదే మనం ఇక్కడ పెట్టిస్తే మనం ఏ దానికి యూజ్ చేసుకోవడానికి కుదరదు. సో అట్లా చూస్ చేసుకుంటా అనమాట. ఇది కూడా కంచిపట్టు శారీ. ఇది వచ్చేసి ఈ శారీకి సేమ్ బ్లౌజ్ ఇట్లా స్టిచ్. చూడండి అసలు ఏమన్నా అనిపిస్తుందా తేడా? ఇదే శారీలో వచ్చినట్టే ఉంది. సేమ్ ఇదే మిర్చి రెడ్ బార్డర్, ఇదే బ్లౌజ్ మ్యాచ్ అయింది. సో ఈ గ్రీన్ వేయడం వల్ల శారీ చాలా హైలైట్ అయిపోయింది అనమాట. సో ఇది శారీ ఉండేదే బాడీ గోల్డ్ కలర్. సో ఈ గోల్డ్ మీద మనకి జరీ వచ్చే వరకు శారీ కొద్దిగా సింపుల్గా అనిపిస్తుంది, కానీ ఈ బ్లౌజ్ పెట్టిన తర్వాత గ్రీన్ బీడ్స్ ఎంత లుక్ ఎలిగేట్ అయిపోయింది చూడండి కదా. సో ఇంకా చాలా కలెక్షన్ ఇట్లా మిక్స్ అండ్ మ్యాచ్ చేస్తూనే ఉంటాము. సో నేనైతే ఒక పింక్ బ్లౌజ్తో ఎన్ని శారీస్ అయితే పేరప్ చేసినా కదా. సో ఇందులో మీకు ఏ కలర్ కాంబినేషన్ నచ్చిందో ఖచ్చితంగా కామెంట్లో అయితే పెట్టండి. ఈ వీడియో మీ అందరికైతే నచ్చింది అండ్ హెల్ప్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఇంకా మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తాను. అండ్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండి. సో ఈ వీడియో నచ్చితే వెంటనే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే.